ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయం వాగ్దానం ఎలా ఉన్నారు? బాగున్నారు? ఉదయకాల సమయంలో లేస్తున్నారా? పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి చక్కటి ఉదయకాల ప్రార్థనలు, మరి మంచి ఈవినింగ్ ఆరాధనలు వస్తున్నాయి కదండి. బెల్లంపల్లిలో కూడా మీటింగ్స్. ఈరోజు శనివారం ప్రొద్దున సాయంత్రం ఉంటుంది, రేపు ఆదివారం. అద్భుతంగా దేవుడు మనకిచ్చే కృపా భాగ్యం. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన కనికరం చూపుతాడు. రక్షణ లేని బిడ్డలు యేసు రక్షకుడు. ఈ భయంకరమైన దుర్దినాల్లో ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని స్థితి అండి. యేసుని మీ సొంత రక్షకుడు అంగీకరించి మీ హృదయాలను క్రీస్తుకిచ్చి మీ జీవితాన్ని ప్రభుకు సమర్పించుకోండి. యేసుని ప్రేమించండి, ఆయనకు దగ్గరగా ఉండండి. ఈరోజు ఎలా ఉన్నారు? ఏ బాధలో, కష్టంలో, రోగంతో, నిందలతో, గాయాలతో, అవమానాలతో, ఏదైనా కానీ ఆయన వాగ్దానాలు, ఆయన సన్నిధి వైపు చూచే అనుభవం, మనం ఆయన హత్తుకునే అనుభవం, ప్రేమించాను చేసినా చేయకపోయినా, ఆయన ఇచ్చిన ఇవ్వకపోయినా ఆయన్ని ప్రేమించే అనుభవంలో వెళ్దాం. ఎందుకంటే మన కోసం ప్రాణం పెట్టినవాడు కదా. ఒకే ఒక్క మాట చదువుతున్నాను, అద్భుతమైనటువంటి మాట. కీర్తన గ్రంథం 37వ కీర్తన మరి 28వ వచనం 2వ మాట. ఆయన తన భక్తులను విడువడు, వారెన్నటెన్నటికీ కాపాడబడుదురు, కానీ భక్తిహీనుల సంతానం నిర్మూలమగును. ఆయన తన భక్తులను విడువడు, కాపాడతాడట. నువ్వు ఎవరు బిడ్డవి? ఎవరు భక్తునివి? ఎవరు భక్తురాలు? దేవుని బిడ్డవి, దేవుని భక్తులు. నిన్ను విడువను, నిన్ను కాపాడతాను. అన్ని అప్పులు, ఆర్థిక సమస్యలు, పాపము, శాపం, రోగములు, నిందములు, గాయాలు, అవమానం ఎన్ని ఉన్నా నేను నిన్ను విడువను, కాపాడతాను. నీకు వస్తాయి, బాధపడదు, కానీ నిన్ను విడువను, కాపాడతాను. నేను ఈరోజు ఇస్తున్న ఈ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని ప్రార్థన చేయి. దేవుణ్ణి స్తుతించు. నన్ను కాపాడే, నన్ను విడువని దేవుడు అయ్యా, నా జీవితాన్ని నీకు ఇస్తున్నాడయ్యా, నేను నీ భక్తుడయ్యా, నీ భక్తురాలు, నీ బిడ్డనయ్యా అని దేవుని తట్టు చూడు. ఆ మాట చొప్పున నీ ఇంట్లో, నీ కుటుంబంలో అద్భుతం జరుగును గాక. అందరూ కూడా దేవుని విడవకండి. ఆయన మనల్ని విడవడు, మనమే విడుస్తాం. ఆయన చేత, కృపచేత కాపాడు. నేను నిన్ను విడవను, కాపాడేదను. కాబట్టి వాగ్దానం చేస్తుంది దేవుడు, నమ్మదగిన దేవుడు. ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? రక్షణ లేని వాడికి రక్షణ, పాపక్షమాపణ, నిత్య జీవం, పరలోకం, రోగ వ్యాధి మంచాల మీద బెడ్ సీరియస్గా హాస్పిటల్, యేసు పొందిన గాయముల చేత స్వస్థత, అద్భుతం, మహత్కార్యాలు నాయన. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధ, మానసిక ఒత్తిళ్లు, అనారోగ్య సమస్యలు, ఏ బంధకములున్నా విడిపించి మీరు నామాన్ని గొప్ప చేసుకోండి. కష్ట దుఃఖ సమయాల నుంచి విడుదల, జీవము లేని స్థితి నుంచి, అనేక రకాల బంధకాల నుంచి విడిపించి నామాన్ని గొప్ప చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, వివాహం గారి బిడ్డ చక్కటి సంబంధాలు, వివాహాలు, గర్భఫలం లేని గర్భఫలం, ఎవరెవరైతే కోర్టు కేసులు, మానసిక ఒత్తిళ్ళు, ఇతరితర సమస్యలతో ఎక్కడెక్కడ నీ బిడ్డలు ఉన్నారో అన్నిటి నుంచి విడిపించి మీ నామాన్ని గొప్ప చేసుకోండి. నాయన, విడిపోయిన కుటుంబాలు కట్టాలి అయ్యా. అనేక బంధకాలు ఉన్నవారు విడుదల పొందాలి. ఇతర దేశాల్లో మా ప్రియులు ఎవరున్నారు వారు రక్షించి, కాపాడి, భద్రపరిచి, విడిపించి నామాన్ని గొప్ప చేసుకుని ఉజ్జీవం, రక్షణ ఇతర దేశాలు, భారతదేశం